శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి ఇలా చూడు, నీ జీవితంలో ఎన్ని చిక్కుముడులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాత్రిలో నేను తొలగిస్తానమ్మా. నన్ను నమ్మి నేను చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు నన్నే నమ్ముకుంటున్నావు. ఏ పని మొదలు పెట్టినా నాతో చెప్పుకొని నాపై భారం వేసి మొదలు పెట్టినా కానీ నీకు ఆ పనిలో విజయం రావటం లేదు కదా. నువ్వనుకున్నది జరగడం లేదని నాపై నమ్మకం కోల్పోతూ ఉన్నావు కదమ్మా. బాధపడకు బిడ్డ. ఇక నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ నేను ఈ రాత్రిలో తొలగిస్తాను. మరుక్షణమే నీకు ఆనందం వస్తుంది. వెంటనే నువ్వు అనుకున్న పనులన్నింటిలో విజయం సాధిస్తావు బిడ్డ. నువ్వు ఏదైతే నీ మనసులో బలంగా అనుకుంటావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనసులో ఇలా అనుకో, నేను చేయగలను, విజయం సాధించగలను అని గట్టిగా అనుకో. తప్పకుండా అది జరిగే తీరుతుందమ్మా. ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. అలా జరిగేలా నేను చేస్తాను తల్లి. నీ తలరాతను నేను మారుస్తాను. ఇప్పటి వరకు జరిగిన పనులన్నీ నీ తలరాత మార్చడం వల్ల అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వనుకున్న పనిలో నువ్వు ఊహించనంత ధనం, పేరు, ప్రతిష్టలు నీకు వస్తాయి. నిజం తల్లి. నువ్వు ఆశ్చర్యపడే మంచి సంఘటనలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి బిడ్డ. ఇది చూసి నువ్వు ధన్యవాదాలు చెప్పడానికి ఆనందంతో నా దగ్గరకు వస్తావు. ఇది నీకు అద్భుతమైన కాలం తల్లి. ఈ కాలంలో నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే నీకు విజయం వస్తుంది. ఇప్పటి వరకు నీకు రావాల్సిన విజయాలన్నీ ఒకే చోట దాచి ఉంచి ఇప్పుడు నీకు అందిస్తున్నాను. ఆనందంగా స్వీకరించు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను తల్లి. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న నీ సమస్యలన్నింటినీ నేను మాయం చేస్తాను. నీకు దూరమైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా తొలగించి నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను. ఇక ఆనందంగా, ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నా ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరే తీరుతుంది. ఇది నా బిడ్డ కోసం నేను పంపుతున్న ఈ శుభవార్త. నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకమే నిన్ను చివరికి నీ గమ్యస్థానానికి చేరుస్తుంది. ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది తల్లి. ఆనందంగా ఉండమ్మా. నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, బాబాగారు మనకు ఎంతటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు, ఈరోజు ఒక్కరోజనే కాదండి, ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డల వెంట ఉన్నానని ప్రతిరోజు చెప్తూ ఉంటారు. వాళ్ళకి కొండంత అండగా నిలుస్తూ ఉంటారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, బాబాగారు చెప్పిన ప్రతి మాట విశ్వసించాలి. ఆ తండ్రి మన వెనకే ఉన్నాడని నమ్మాలి. ఎప్పుడైతే దైవం నా వెనక ఉన్నారు అని నమ్ముతారో
వాళ్ళకి ఎటువంటి పనిలో కూడా పరాజయం ఉండదండి. ప్రతి పనిని సాధించి తీరుతారు. అందుకే ఆ తండ్రి మీ మనసులో ఏదో ఒక మూలైనా సరే అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం వస్తుందేమో అని ప్రతిరోజు కూడా నేనున్నాను అని మీకు నిరూపిస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా చెప్తూ ఉంటాడు. మనం పీల్చే గాలి ద్వారా కానీ, మనం తాగే నీటి ద్వారా కానీ ఏదో ఒక విధంగా ఆ తండ్రి ఉన్నాడు అని మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు. అది మనం గుర్తించాలి ఫ్రెండ్స్. బాబాగారు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశంలో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పేరుతో మన ముందుకు దర్శనమిస్తూనే ఉంటారండి. కొంతమంది అదృష్టవంతులకైతే బాబాగారు స్వయంగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అది ఏ విధంగా అయినా కావచ్చు. మనకు అసలు సంబంధమే లేని, మనకు పరిచయం లేని వాళ్ళు కూడా మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మంచి సలహా ఇవ్వడం ద్వారా మనం వాటి నుంచి బయటపడిపోతూ ఉంటాం. కొంతమందికి తప్పకుండా అది జరిగి ఉంటుందండి. మరి ఆ పరిచయం లేని వ్యక్తి ఎవరు? అతను మనకు సలహా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అసలు మన కష్టం అతనికి ఎలా తెలుసు? ఒకసారి ఆలోచించారా అండి? మరి మీ మీ సమస్య అనేది మీ చెయ్యి దాటిపోతుంది అన్నప్పుడు తప్పకుండా స్వయంగా బాబా గారే వచ్చేస్తారండి. మీకు మంచి దారి చూపిస్తారు. మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు. నమ్మండి ఫ్రెండ్స్. ఇది మీ పక్క వాళ్ళను, లేదంటే మీ బంధువులలోనో ఎవరైతే సాయి భక్తులు ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. తప్పకుండా వాళ్ళ జీవితంలో మిరాకిల్స్ జరిగి ఉంటాయి. మీ జీవితంలో కూడా మిరాకిల్స్ జరిగి ఉంటాయి. కాకపోతే మనం గుర్తించుండం అంతే. ఒక్కసారి ఆలోచించండి. ఎవ్వరిని అడగాల్సిన పని లేదు. బాబా గారిని వేడుకున్న తర్వాత మీ జీవితంలో ఇక జరగదు, ఇక అయిపోయింది అన్నవి ఏదో ఒకటి తప్పకుండా జరిగే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సంఘటనను గుర్తు చేసుకోండి. ధైర్యం ఆటోమేటిక్గా వస్తుందండి. బాబా గారు పరిస్థితి నా చెయ్యి దాటిపోయేటప్పుడు తప్పకుండా వస్తారు. మ్యాక్సిమం మీకు అంతటి కష్టాలైతే బాబా గారు ఇవ్వరండి. మనం సాల్వ్ చేసుకునేలాగే ఉంటాయి అవన్నీ. ఒకవేళ పొరపాటున ఏమైనా వచ్చినా సరే మనకంటే ముందుగా బాబా గారు అడ్డుగా నిలబడిపోతారండి ఆ సమస్యలకి. ఏ బాబా బిడ్డ భయపడాల్సిన పని లేదు. ఏ బాబా బిడ్డ అధైర్యపడాల్సిన పని లేదు. అన్నీ మంచే జరుగుతాయి. ప్రతి బాబా బిడ్డకి మంచి భవిష్యత్తును ఆ తండ్రి ప్రసాదిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.